వానాకాలం సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న చుక్క వర్షం లేకపోవడంతో వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి. ఒక పక్క వరి, మరో పక్క మొక్కజొన్న, ఇంకొక పక్క సోయా, మినుము, పెసర్లు ఎండు దశకు చేరుకుంటున్నాయి. వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ దేవుడు కరుణించలేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతున్నాయి. జలాశయాలన్నీ నీళ్లు లేక విలవిలబోతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లు లేక బోసిపోయాయి. దీనివల్ల వేసిన పంటలకు సాగునీరు అందక పంటలన్నీ ఎండు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలోని 1,25,000 ఎకరాలు ఉండగా దీంట్లో 60,000 ఎకరాల వరకు వరి సాగు చేశారు. మిగతా సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇటీవల బాన్స్వాడకు వచ్చిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆయన మాటలను నమ్మి రైతులందరూ వరి సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట వేసిన నాటినట్టే ఎండిపోతుంది. ఎండుతున్న పంటలు చూసి రైతన్న కంట తడి పెడుతున్నారు. అయినప్పటికీ పాలకులు స్పందించడం లేదు. గతంలో శాసన సభాపతి హోదాలున్న పోచారం శ్రీనివాసరెడ్డి అల్ది వాగు నుంచి రోజుకొక టీఎంసీ నీటిని నిజాం సాగర్లోకి వదులుకోవచ్చునని, ఏ వర్షం లేకున్నప్పటికీ అల్ది వాగు ద్వారా నిజాం సాగర్కు నీటిని తరలించి పూర్వ వైభవం తీసుకురావచ్చునని వెల్లడించారు. కానీ ఆ మాట మీద ఇప్పుడు ఎమ్మెల్యే ఆ దిశగా అడుగులు వేయటం లేదు. నియోజకవర్గ పరిధిలోనే సుమారుగా 50,000 ఎకరాల పంట ఎండు దశకు చేరుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతున్న కంటతడి పెడుతున్నారు. నీటిని విడుదల చేయండి బాబు అని ఒరో అన్నప్పటికీ ఎవరు కూడా స్పందించడం లేదు. ప్రతిపక్షాలు ధర్నాలు, రస్తారోకోలు, మెమోరండాలు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా కదలిక లేకపోవడంతో వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి. ముఖ్యంగా నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో వరి, జూకల్ నియోజకవర్గంలో సోయా, పత్తి, ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా ఎండిపోతుంది. గాంధారి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ ఏరియాలో సోయా, మొక్కజొన్న పూర్తిగా ఎండు దశకు చేరుకుంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.